ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులపై సీఎం చంద్రబాబు తాజా ప్రకటనలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. కళలకు రెక్కలు, షైనింగ్ స్టార్స్, ఉపాధ్యాయులకి విదేశీ శిక్షణ, ఇంకా చాలా ఈ వీడియోలో పూర్తి వివరాలు చెప్తాను, చూడండి చివరి వరకు తప్పకుండా చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మన్యం జిల్లా బామినిలో పాల్గొన్నారు. విద్యలో కొత్త మార్పులను తీసుకురావాలనే దిశగా ప్రభుత్వ దృష్టి ఉందని ఆయన స్పష్టం చేశారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని ఆశపడుతున్న విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పెద్ద శుభవార్తను అందించారు. కళలకు రెక్కలు అనే పేరుతో కొత్త పథకాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఈ పథకం ద్వారా విదేశీ విద్య కోసం విద్యార్థులకు కేవలం పావలా వడ్డీతోనే రుణాలు అందించనున్నారు. ఇంత తక్కువ వడ్డీ రేటుతో విదేశాల్లో చదువు కోసం రుణం లభించడం విద్యార్థులకు పెద్ద ఆశీర్వాదంగా మారింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. చదువులో వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని, అందుకోసం కొత్త కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. విద్యా ప్రమాణాలను పెంచడానికి రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు విదేశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. వారి ద్వారా రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయులకు ప్రపంచ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మన రాష్ట్రంలోని విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతోందని సంతోషం వ్యక్తం చేసిన సీఎం 2026 జనవరిలో స్టూడెంట్ ఇన్నోవేషన్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల ఆలోచనలు, ప్రతిభను ప్రపంచానికి చూపించడానికి ఇది మంచి వేదిక కానుంది. ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో ఇంత పెద్ద మార్పులు రావడం నిజంగా శుభ సూచకం. విద్యార్థులకు అత్యున్నత స్థాయి అవకాశాలు, ఉపాధ్యాయులకు ప్రపంచ స్థాయి శిక్షణ, భవిష్యత్తులో ఏపీ దేశంలోనే ముందంజలో ఉండబోతుందని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.